బిడ్డల చదువు ఈరోజు ఒక పూట అన్నం తినినా తినకపోయినా బిడ్డలకి చదివియాలనే ఒక సంకల్పంతో ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వచ్చారు. ఈరోజు ఒక సగటున ఇక్కడ కూర్చొని ఉండే తల్లిదండ్రులు అల్లాని ఏం ప్రార్థించుంటారంటే, మా బిడ్డలకి మంచి విద్యని మంచి స్కూల్లో మంచి కాలేజ్లో వాళ్ళు ఉన్నత చదువులు చదవడానికి ఒక అవకాశం కలిగించు అని దేవుణ్ణి అల్లాని ప్రార్థించుంటారు. మీ ప్రార్థనలు అల్లా వినాడు. అందుకోసమే ఈరోజు తాలీమే హునర్ మీ దగ్గర వచ్చింది. ఇది ఒక రోజులో రాజకీయం కోసం పుట్టిన సంకల్పం కాదు. ఇది రాజకీయం చేయాలనుకుంటే 250 కాదు, 2500 మంది పిల్లలకి చదివించుండేవాళ్ళం పేరు కోసం. హాస్టల్లో చదివిస్తానని చెప్పుండేవాళ్ళం కాదు. డే స్కాలర్స్ అని చెప్తే ఇదే 250 మందిని 1000 మంది అయిపోయేవాళ్ళు. అప్పుడు కానీ చరిత్రలో ఎప్పుడు చేయలేదు వక్ఫ్ బోర్డ్, చరిత్రలో ఎప్పుడు చేయలేదు మైనారిటీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకునేవాళ్ళు. ఇది కానీ కాదు, ఈరోజు 6 కోట్ల రూపాయలు ఈ 250 మంది పిల్లలకి ఖర్చు పెట్టబోతున్నాం. 10,000 చొప్పున ఒక చెక్ లేదా ఒక డీడీ 6,000 మందికి ఇచ్చున్నా ఎప్పుడు చేయలేదు వక్ఫ్ బోర్డు, ఎప్పుడు చేయలేదు. ఈ ప్రభుత్వం చాలా గొప్ప పని చేసిందని చెప్పుకునేవాళ్ళు. అయితే మేము ఇది ఒక పునాది. ఇది ఈ 250 మంది బిడ్డలు 7,400 మంది అప్లికెంట్స్, 6,605 మంది పిల్లల్లో వడబట్టి తీసిన ఆని ముత్యాలు ఈ బిడ్డలు. మీరు ఈ సమాజానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి ఒక దిక్సూచిలాగా మారాలని మీ అందరిని నేను కోరుతున్నాను. ఈరోజు భారతదేశంలో అనేక వక్ఫ్ బోర్డు నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మేము కానీ మా పిల్లల్ని చదివిస్తాం, ఎలా చేస్తున్నారని. ఈరోజు పక్క వక్ఫ్ బోర్డులు కానీ పక్క రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు తెలంగాణలో తొందరగా మనని చూసి వాళ్ళు కానీ స్టార్ట్ చేయబోతున్నారు, కర్ణాటకలో చేయబోతున్నారు. ఇలాగా దేశం మొత్తం చేస్తే ఒక 10,000 మంది మీలాంటి మెరిట్ స్టూడెంట్స్, టాలెంటెడ్ బిడ్డలకి ఒక అవకాశం వస్తుంది. ఈ అవకాశము మీరు ఈ 6,000 మందిలో వచ్చామనుకోవద్దు మేము బెస్ట్ అని. రేపు మీరు నేషనల్ వైడ్ కాంపిటీషన్కి వెళ్తున్నారు. నీట్కి వెళ్తే 22 లక్షల మంది మీతో కాంపీట్ చేస్తారు. ఐఐటికి వెళ్తే ఒక 30 లక్షల మంది మీతో కాంపీట్ చేస్తారు. ఇది ఓన్లీ ఆరంభం. ఇది నేను ఎందుకు రెసిడెన్షియల్ చెప్పానంటే, మన ఇళ్లల్లో ఆ యొక్క మాహోల్ ఉండదు, ఆ పరిస్థితులు ఉండవు. ఇది చాలా కాంపిటేటివ్. ఇది రెగ్యులర్గా స్కూల్కి పోయి వచ్చేది 10వ క్లాస్ అయ్యాము, ఇంటర్ అయ్యాము, డిగ్రీ అయ్యాము కాదు. నేషనల్లో మీరు అందరూ నేషనల్ పీపుల్తో మీరు ఫైట్ చేయాల్సి వస్తుంది, కంపీట్ చేయాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మీ 250 మంది రేపు లక్షల మందికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ గెలుపు ఈ యొక్క రాష్ట్రంలో ఉండే ముస్లిం సమాజం గెలుపు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ కృషి రాబోయే తరాలకి ఈ రోజు నేను ఉండొచ్చు, రేపు ఉండదు.
ఇక్కడ ఉండే వాళ్ళందరూ మేము కొన్ని రాజకీయంగా ఉన్న ఒక పీరియడ్ కోసం ఉంటాం, ఒక పీరియడ్. కానీ మీ బిడ్డలు ఇప్పుడు ఎవరైతే చదువుపోతున్నారో, మీరు రాబోయే తరాలకి మీ ఏదైతే సక్సెస్ స్టోరీ ఉందో, ఈ సక్సెస్ స్టోరీ రాబోయే తరానికి, రాబోయే తరంలో వచ్చే రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకి కంపల్షన్ అయిపోవాలి, ఈ బిడ్డల్ని చదివేయాలి అనేది. నేను ఒకటే చెప్పాను, పేదరికం మన టాలెంట్ కి అడ్డు రాకూడదు. అన్నిటికన్నా ఎక్కువ బాధ ఏంటంటే ఆడబిడ్డలు ఈరోజు 33% నేను రిజర్వేషన్ పెట్టాను.